అధినేత ఇప్పుడు ఆబ్వియస్గా ఆంధ్రప్రదేశ్లో జోడుగుర్రాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడంలో కానివ్వండి, వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించడంలో కానివ్వండి. సరే, ఏవో 2 రోజుల నుంచి చిన్నవి వింటున్నాను నేను. మీరు కొంచెం క్లారిటీ ఇస్తారా? అంటే సీఎం ఏదో నిన్న అన్నారని మాట్లాడాలని ట్రై చేస్తే వారికి ఒంట్లో బాగాలేదు, దొరకలేదు. కానీ ఆయన ఇవాళ యాత్రకి వెళ్ళారు. అంటే క్యాబినెట్ భేటీకి, కార్యదర్శుల సమావేశానికి హాజరు కాలేకపోయారు. మనోహర్ గారు లేదంటే బాగా బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పి అంతకుముందు ఆయనకి స్పాండిలైటిస్ ప్రాబ్లం తోటి కాస్త ఇబ్బంది పడ్డారని. బట్ ఇవాళ యాత్రకైతే వెళ్ళారు అని దాని మీద రకరకాల మీడియాలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాయి, మీరు చూసే ఉంటారు. బట్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అండ్ ఈ యాత్ర మీద మీ పర్వ్యూ ఏంటి, మీరు ఎట్లా చూస్తున్నారు? నమస్కారం అండి అందరికి. నమస్తే అండి. వాస్తవంగా నేను ప్రెస్ లో చదివింది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అ పర్సనల్ ట్రిప్. పవన్ కళ్యాణ్ గారు కొడుకుతో పాటు పోతున్నారు అని చెప్పినారు. సో అందుకని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఐ కెనాట్ కామెంట్. ఎందుకంటే వాటి గురించి జనసేనకు సంబంధించిన స్పోక్స్ పర్సనే కామెంట్ చేయగలగాలి. కానీ మన పర్సనల్ నోట్ మీరు నన్ను కామెంట్ చేయమంటే నేను ఐ కెన్ పుట్ వన్ థాట్ ప్రాసెస్ ఇన్ ద ఫ్రంట్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే దక్షిణాదిలో కొంచెం బీజేపీ వీక్ గానే ఉంది అన్ని రాష్ట్రాల్లో, ఒక కర్ణాటక వదిలిపెట్టి. సో మీరు చూస్తే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే సపోర్ట్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ గతంలో మీరు చూస్తే నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అని చెప్పిన కామెంట్స్, ఇవన్నీ ఓవరాల్ మనము ఒక బేరంజి వేసుకుంటే బహుశా పవన్ కళ్యాణ్ గారు దక్షిణాదిలో ఒక బీజేపీకి ఒక ఫ్రంట్ అండ్ ఫేస్ లాగా కాబోతుండారేమో అనే ఒక డైరెక్షన్ కనపడతా ఉంది అని మాత్రము మన పర్సనల్ నోట్ నేను చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక రాష్ట్రంలో చేసే పని కన్నా ఇది ఇంకా గొప్ప పని. దక్షిణాది రాష్ట్రాల్లో ఫోకస్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే గత 75-77 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొంచెం ఇన్డెప్త్ గా స్టడీ చేస్తే ఏ విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వము మన దేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, హిందువుల్ని ఏ విధంగా దెబ్బతీస్తా వచ్చిందో చూస్తే ఇప్పుడు మేలుకోకపోతే బహుశా మనం దెబ్బతినిపోతాము. ఎందుకనంటే ప్రపంచంలో ఉండే ఏకైక హిందూ దేశము ఒక భారతదేశమే. సో ఈ దేశంలో కూడా ఏమన్నా జరిగితే మనం వేరే దేశాలకు పోయే అవకాశం లేదు. అదే ముస్లింలకి దాదాపు 57 దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్లకి 80 దేశాలు ఎన్నో ఉన్నాయి, కానీ హిందువులకు ఉండేది ఇది ఒకటే దేశం. సిస్టమాటిక్ గా మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మన ధర్మం పైన, మన సమాజం పైన, మన సంస్కృతి పైన అనేక విధాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వక్ఫ్ బోర్డులో మీరు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితము ఉన్నా గానీ మీరు భూమి క్లెయిమ్ చేయొచ్చు అని అన్నారు. కానీ అదే హిందూ దేవాలయాల్ని 1947 తర్వాత క్లెయిమ్ చేయలేరు అని చెప్పి రూల్ తెచ్చినారు. అంటే ఒకే దేశంలో ఒకరికి ఏంటంటే 1947 కట్ ఆఫ్ డేట్ పెట్టినారు, వేరే ముస్లిం సమాజానికి మాత్రం కట్ ఆఫ్ డేట్ పెట్టకుండా వాళ్ళు 200 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు, 500 సంవత్సరాల క్రితం కూడా క్లెయిమ్ చేయొచ్చు అని పెట్టినారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ విధంగా చెప్పాలంటే ఒక 20-30 ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలుగుతాను. లక్కీగా ఒక యాక్ట్ పాస్ కాలేదండి, ఈ కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్. దాంతో ఎటువంటి రూల్ పెట్టినారంటే వీళ్ళు ఎవరన్నా హిందూ పూజ చేసుకోవాలంటే ఆ దగ్గరుండే క్రిస్టియన్ చర్చ్ కో మసీదుకో పోయి వాళ్ళని అడిగి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు నో అబ్జెక్షన్ చెప్తేనే వీళ్ళు పూజలు పెట్టుకోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం యాక్ట్ తేబోయింది. అది లక్కీగా పార్లమెంట్ లో పాస్ కాలేదు. సో ఈ విధంగా గత 75 సంవత్సరాలు కాంగ్రెస్ చేసిన ద్రోహము హిందూ సమాజానికి, భారత సంస్కృతికి చెప్తా పోతే కడుపు మండిపోద్ది. సో ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు అనేది పాయింట్ కాదు, కానీ యావత్ భారత సమాజము మేల్కొని మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంస్కృతిని కాపాడుకునే బాధ్యత అందరి మీద పడతా ఉంది. ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దానికి వారిని అప్రిషియేట్ చేయాలా, వారిని సపోర్ట్ చేయాలా అందరూ అని చెప్పి కూడా నేను తెలుపుకుంటున్నాను. బాగా చెప్పారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏదైతే ఆయన దేనికైతే కంకణబద్ధులయ్యి నడుం కట్టి బయలుదేరారో అది విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, రెండోది మీరు చెప్పింది ఫ్రంట్ అండ్ ఫేస్ టు బీజేపీ ఇన్ సదరన్ స్టేట్స్, ఎందుకంటే వీక్గా ఉంది కాబట్టి. అంటే గతంలో అన్నామలై అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఒక తమిళనాడులో ఒక టైంలో ఒక ఊపు తీసుకొచ్చి, సరే అంతకుముందు అన్నా డిఎంకేతో ఆ బంధం వర్కౌట్ కాలేదు, అక్కడ బలం పెరగలేదు, మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చింది. సో అన్నామలై కూడా స్వయంగా ఆయనే ఓడిపోయాడు. సో ఆ ప్రయోగం
వర్కౌట్ అవ్వలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ని ఫ్రంట్ అండ్ ఫేస్గా తమిళనాడు రాజకీయాల్లో పంపాలనుకుంటోందా? జనరల్గా బీజేపీ సహజ రాజకీయ శైలి ఏంటంటే మరో పార్టీకి సంబంధించిన అధినేతనో ఇంకొకళ్ళు వాళ్ళని సూపర్ పవర్గా ప్రొజెక్ట్ చేసి తను ఆ షాడోలో ఉండాలనుకోదు, తనే ఫ్రంట్ ఎండ్గా ఉండాలనుకుంటుంది. బట్ ఇక్కడ భిన్నంగా ఆలోచిస్తోందా సౌత్ స్టేట్స్కి వచ్చేటప్పటికి తిప్పకరెడ్డి గారు అని మీ ఆలోచన? నా అభిప్రాయం ప్రకారము మోదీ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన గౌరవము, అమిత్ షా గారు మొన్న లాస్ట్ ట్రిప్ లో వచ్చినా గానీ అక్కడ ఆఫీసర్స్ కేవలం 2 కుర్చీలు వేస్తుండారు, ఒకటి ముఖ్యమంత్రి గారికి, ఒకటి అమిత్ షా గారికి. సో దగ్గరుండి అమిత్ షా గారికి కుర్చీ పవన్ కళ్యాణ్ గారికి తెప్పించినారు. అండ్ మోదీ గారు ఇచ్చిన కామెంట్స్ కూడా పవన్ అంటే అని చెప్పి ఇచ్చిన కామెంట్ దేశం అంతా ఒక గౌరవం తీసుకొని వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. సో బీజేపీకి ఒక నమ్మకము పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, ఒక బాధ్యత కూడా వారి మీద పెడుతుంది. నాకు తెలిసి ఆయన వేరే పార్టీ అని చెప్పి బీజేపీ అనుకోవటం లేదు, బీజేపీతో పాటు అని అనుకుంటున్నారు అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇచ్చిన కామెంట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అని అంటే, సో ఈ 10 సంవత్సరాల్లో ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడేదానికి కంకణబద్ధుడై ముందుకు పోతున్నాడు అని ఒక అంచనాకి మనం రావచ్చు.